ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫిఫ్త్ హౌస్లో కనుక ఎటువంటి ప్లానెట్స్ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, అలాగే ఫిఫ్త్ లార్డ్ ప్లేస్మెంట్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాము. ఒక జాతకంలో లగ్నం తర్వాత అంత ఇంపార్టెంట్ హౌస్ ఏదైనా ఉంది అంటే అది ఫిఫ్త్ హౌస్. అయితే ఫిఫ్త్ హౌస్ అనగానే అది సంతాన స్థానము, కొంతవరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన స్థానం అని చెప్తూ ఉంటారు. అయితే ఫిఫ్త్ హౌస్ వీటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియజేసేటువంటి స్థానము. ఒక వ్యక్తి యొక్క మారల్ క్యారెక్టర్, వ్యక్తిత్వము, స్వతంత్ర భావాలు, క్రియేటివిటీ, ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుంది, సాఫ్ట్ నేచర్డా లేదా కఠినమైనటువంటి హృదయం ఉండేవాడా, ఇటువంటివన్నీ కూడా తెలియజేసేది ఫిఫ్త్ హౌస్. ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని, అతనిలోని చాలా మంచి భావాల్ని, వీటినన్నింటినీ ఎలివేట్ చేసి చూపించేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. కాబట్టి లగ్నం తర్వాత ఫిఫ్త్ హౌస్ కూడా అంత ఇంపార్టెంట్ హౌస్. ఈ రెండింటిని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసేటప్పుడు. అయితే ఫిఫ్త్ హౌస్ అనగానే కేవలం సంతానమే కాదు, అది సంతానం తెలియజేస్తుంది, సంతానం ఉండడము లేకపోవడము, అలాగే సంతానం వృద్ధిలోకి వస్తుందా లేదా, పుత్ర సంతానమా, స్త్రీ సంతానమా, ఇటువంటివన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది స్వతంత్ర భావాన్ని తెలియజేసేటువంటి హౌస్. ఇండిపెండెంట్ నేచర్, ఇండిపెండెంట్ వ్యూస్, ఎప్పుడు కూడా తనకి నచ్చిన పని చేస్తూ తను ఏదైతే ఒక ప్యాషన్ కలిగి ఉంటాడో ఆ ప్యాషన్ గురించి జీవితాన్ని డెడికేట్ చేసి ఆ వ్యక్తి జీవితాన్ని గడపడం, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ అనేది తెలియజేస్తుంది. ఫిఫ్త్ హౌస్ అనేది బేసికల్లీ ఒక వ్యక్తి యొక్క స్వతంత్ర భావాన్ని తెలియజేస్తూ ఆ వ్యక్తి తనకి ఏదైతే ఇష్టమో అటువంటి ఒక పని చేస్తూ అదే తన వృత్తిగా మార్చుకుని పైకి రావడం, ఇవన్నీ కూడా తెలియజేసే హౌస్ ఫిఫ్త్ హౌస్. అలాగే ఫిఫ్త్ హౌస్ నుంచి ఎడ్యుకేషన్ని చూడాల్సి ఉంటుంది. ఫోర్త్ హౌస్ కంటే కూడా ఫిఫ్త్ హౌస్ అనేది ఇంపార్టెంట్ హౌస్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఫోర్త్ హౌస్ అనేది కొంత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు చూడాల్సి ఉంటుంది, ఒక 7th స్టాండర్డ్ అంతవరకు ఫోర్త్ హౌస్ గురించి చూడొచ్చు. అయితే మెయిన్ ఎడ్యుకేషన్ హౌస్ చూడాలి అంటే ఫిఫ్త్ హౌస్ని చూడాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ స్టడీ చేయాలంటే 9th హౌస్ని స్టడీ చేయాలి. అయితే ఇక్కడ ఫిఫ్త్ హౌస్ స్టడీ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ మ్యాటర్స్లో ఫిఫ్త్ హౌస్ అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషనే కాకుండా వేద విద్య, పురాణ విద్య, శాస్త్రాలు, జ్యోతిషము, ఇటువంటి ఆకల్ట్ సైన్సెస్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. ప్రధానంగా ఫిఫ్త్ హౌస్ అనేది హృదయస్థానము, అలాగే మంత్రస్థానము. ఒక వ్యక్తికి జీవితంలో మంత్రదీక్ష లభించి ఒక గురువు ద్వారా ఆ మంత్రాన్ని జపం చేస్తూ సిద్ధి పొందడము అనేది ఫిఫ్త్ హౌస్ నుంచి ప్రధానంగా చూడాల్సి ఉంటుంది, 9th హౌస్ కంటే కూడా. కాబట్టి ఫిఫ్త్ హౌస్కి మంత్రస్థానము అని పేరు. అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది పొలిటికల్ రంగంలో కనుక చూసినట్టయితే ఒక మినిస్టర్ పదవిని తెలియజేసేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. ఒక వ్యక్తి తన పొలిటికల్ కెరియర్లో మినిస్టర్ అవ్వాలి అనుకుంటే ఫిఫ్త్ హౌస్ యొక్క బలం చాలా అవసరం అవుతుంది. దాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫిఫ్త్ హౌస్ నుంచి ఇన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం స్టడీ చేయొచ్చు. కేవలం సంతానమే కాకుండా ఇటువంటి ఎన్నో విషయాల్ని ఫిఫ్త్ హౌస్ అనేది తెలియజేస్తుంది. ఈ కోణస్థానమైనటువంటి ఫిఫ్త్ హౌస్ ఎప్పుడైతే లగ్నంతో, కేంద్రాధిపతులతో సంబంధం కలిగి ఉంటుందో అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. వాటికి రాజయోగము అని పేరు. ఇక్కడ రాజయోగం అంటే కేవలం ధనమే కాదు, ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్, మంచి క్యారెక్టర్, అలాగే సొసైటీలో మంచి పేరు, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తికి మంచి రెప్యుటేషన్, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ అని తెలియజేస్తుంది. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా లగ్నాధిపతితో కలిసి ఉన్న, లగ్నంతో సంబంధం ఉన్న, కేంద్రాలతో సంబంధం ఉన్న ఫిఫ్త్ హౌస్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది జాతకుడికి. అయితే ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ లార్డ్తో కలిసి ఉంది, ఏ అధిపతితో కలిసి ఉంది, ఏ హౌస్లో ఫిఫ్త్ లార్డ్ ఉన్నాడు, వీటి ద్వారా మనకి కొంత రిజల్ట్ని అనలైజ్ చేయడానికి ఈ క్లూస్ అనేవి దొరుకుతాయి. కాబట్టి ఈ ఫిఫ్త్ హౌస్ అనాలిసిస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అనాలిసిస్ హారోస్కోప్ని అనలైజ్ చేసేటప్పుడు. ఇక ఒక్కొక్క పోర్ట్ఫోలియో కనుక చూస్తూ వచ్చినట్టయితే ఫిఫ్త్ హౌస్ చిల్డ్రన్ రిలేటెడ్ రిజల్ట్స్, అంటే సంతానం రిలేటెడ్ రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తుందో చూసినట్టయితే ఫిఫ్త్ హౌస్లో మ్యాలిఫిక్స్ ఎప్పుడైతే ఉంటాయో సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో కుజ, కేతువు కొంత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము,
మిస్క్యారేజెస్ని సూచించడము, కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉండడము, ఇటువంటి కొన్ని సూచనలు ఇస్తుంది 5th హౌస్. అలాగే 5th హౌస్ యొక్క ఆరూఢము, దాన్ని పంచమారూఢము అంటాం జెమినీలో. 5th హౌస్ యొక్క ఆరూఢం నుంచి కూడా మనం రిజల్ట్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పంచమారూఢాన్ని A5 అని కూడా మనం జాతకంలో రిప్రజెంట్ చేయొచ్చు. A5 అని ఆ ఇంట్లో రాసుకుంటే అది పంచమారూఢము అని. ఈ A5 అనేది కూడా 5th హౌస్ యొక్క రిజల్ట్స్ని సూచిస్తుంది. కాబట్టి 5th హౌస్ ఏ పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేస్తుందో వాటి తాలూకు రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు పంచమారూఢాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే పుత్రకారక గ్రహము 5th లార్డ్ లాగా రిజల్ట్స్ ఇస్తాడు పుత్రకారక గ్రహం. పుత్రకారక గ్రహము ఎలా కనుక్కోవాలి అని చూసినట్టయితే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అన్ని గ్రహాలని కంపేర్ చేస్తే ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం ఆత్మకారక గ్రహం, తర్వాత ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన మతకారక, అమాచకారక, తర్వాత భ్రాతృకారక, తర్వాత మాతృకారక, తర్వాత పుత్రకారక. 5th పొజిషన్లో ఉంటుంది డిసెండింగ్ ఆర్డర్లో. ఈ పుత్రకారక గ్రహాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా 5th హౌస్లో జూపిటర్ ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. 5th హౌస్లో జూపిటర్ ఉన్నంత మాత్రాన పిల్లలు ఉండరు అని చెప్పడానికి లేదు. అయితే సంతానం ఉన్నప్పటికీ కూడా సంతానం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు పేరెంట్స్. 5th హౌస్ కనుక సింహరాశి అయ్యి అందులో గురువు ఉంటే వారికి సంతానం విషయంలో ముఖ్యంగా మగ సంతానం ఉంటుంది. అందులోనూ పెద్ద కొడుకు మగ సంతానంగా ఉండి వారి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు 5th హౌస్లో జూపిటర్ కనుక ఎఫ్లిక్ట్ అయి ఉన్నట్టయితే. ఇదే మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినా కానీ 5th హౌస్లో ఉన్నప్పుడు కొంత సంతానం రిలేటెడ్ పుత్ర సంతానం రీత్యా కొంత ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారి జీవితంలో సెటిల్ అవ్వకపోవడము, వృద్ధిలోకి రాకపోవడము, వారికి సంతానం లేకపోవడము, పిల్లలకి ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది జాతకుడు 5th హౌస్లో జూపిటర్ కనుక ఉన్నట్టయితే. 5th హౌస్లో జూపిటర్ ప్లేస్మెంట్ అందులోనూ రవి ఇంట్లో ఉండడం అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. ఇక 5th హౌస్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, శని ఇవి ఉన్నట్టయితే కూడా సంతానం సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజులో చూసినట్టయితే ఆటిజంతో పుట్టే పిల్లలు కావచ్చు, పిల్లలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా 5th హౌస్లో ఉండే మ్యాలిఫిక్స్ రిప్రజెంట్ చేస్తాయి. అలాగే 5th హౌస్ అనేది ఎప్పుడైతే హృదయస్థానం అయిందో అది లవ్ అఫేర్స్ని సూచించేటువంటి హౌస్. అందుకే 5th హౌస్లో రాహువు, 5th హౌస్లో శుక్రుడు, 5th హౌస్లో చంద్రుడు, ఇటువంటి ప్లానెట్స్ కొంత లవ్ అఫేర్స్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ లవ్ అఫేర్ అనేది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా అనేది 5th హౌస్ అలాగే 7th హౌస్ యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ 5th హౌస్లో ఎప్పుడైతే రాహు వంటి ప్లానెట్స్ ఉంటారో వారికి అన్కన్వెన్షనల్ లవ్ అఫేర్ ఉండడము, అంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ లవ్ అఫేర్స్ ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇది అంత మంచి ప్లేస్మెంట్గా చెప్పడానికి లేదు. అటువంటి లవ్ మ్యారేజ్ దాకా వెళ్ళినా కానీ మ్యారేజ్ ఎంతవరకు నిలబడుతుంది అనేది క్వశ్చనబుల్. ఆ మ్యారేజ్ స్టేబుల్గా ఉండడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ లవ్ అఫేర్స్ అనేది కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కాబట్టి లవ్ అఫేర్స్ అనేది మ్యారేజ్ వరకు వెళ్తాయి లేదా, తర్వాత సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ ఉంటుందా లేదా అని స్టడీ చేయడానికి 5th హౌస్కి 7th హౌస్కి ఉన్న రిలేషన్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లవ్ అఫేర్స్కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేసే హౌస్ 5th హౌస్. అలాగే ఒక వ్యక్తికి పొలిటికల్ సక్సెస్ కావాలి, ఒక మినిస్టర్ పదవి లేదా అత్యున్నత స్థానం లభించాలి అనుకునే వారికి 5th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. పొలిటికల్ కాంబినేషన్స్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి హారోస్కోప్లో. అలాగే ఆకల్ట్ సైన్సెస్ విషయానికి వచ్చినట్టయితే జ్యోతిష్యం కావచ్చు, ఇటువంటి విద్యల్లో ప్రవేశము రెండూ కావాలంటే 5th హౌస్లో బుధ, గురు, శుక్ర ఇటువంటి ప్లానెట్స్ ఉండడం చాలా ముఖ్యము. అలాగే చంద్రుడు కూడా ఇంట్యూషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు. కాబట్టి చంద్రబలము, బుధుడు, శుక్రుడు, గురువు ఇటువంటి ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండడం అనేది జ్యోతిష్యంలో మంచి స్పాంటేనిటీతో ప్రెడిక్షన్స్ ఇవ్వడము, ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉండడము వీటికి హెల్ప్ చేస్తుంది. 5thలో ఉన్న రాహు మంత్ర సాధనకి, మంత్రసిద్ధికి చాలా బాగా సహాయపడతాడు. ఒక వ్యక్తికి జ్యోతిష్యంలో రాణించాలంటే రాహు 5th హౌస్ ప్లేస్మెంట్ కూడా కొంత సహాయపడుతుంది. కేతువు కూడా ఈ 5th హౌస్లో ఇంట్యూషన్ని, జ్యోతిషంలో మంచి ఇంట్యూటివ్ ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేసే ప్లానెట్. అలాగే
ఒక వ్యక్తి మంత్రసిద్ధిని పొందాలంటే రాహు యొక్క అనుగ్రహం తప్పకుండా అవసరం అవుతుంది. రాహు ఎప్పుడైతే 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటాడో అప్పుడు ఆ జాతకుడికి మంత్రసిద్ధి అనేది కలుగుతుంది తన లైఫ్లో. ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నా కానీ రాహు యొక్క స్ట్రెంగ్త్, రాహు యొక్క అప్రూవల్ కనుక లేనట్టయితే మంత్రసిద్ధి అనేది జరగదు. ఈ విధంగా 5th హౌస్ అనేది మంత్ర సాధనకి, మంత్రసిద్ధికి చాలా చాలా సహాయపడేటువంటి హౌస్. కాబట్టి ఇన్ని రకాల రిజల్ట్స్ని తెలియజేసే హౌస్ 5th హౌస్. సంతానపరమైనటువంటి రిజల్ట్స్ని కావచ్చు, అలాగే ఎడ్యుకేషను, లవ్ అఫైర్స్, మంత్ర సాధన, మంత్రసిద్ధి, పొలిటికల్ సక్సెస్ ఇవన్నీ కూడా 5th హౌస్ నుంచి స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ రంగంలో విజయాలు సాధించాలంటే, స్పెక్యులేషన్ తమ ప్రొఫెషన్గా మార్చుకుని సక్సెస్ఫుల్ ప్రొఫెషన్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే 5th హౌస్లో బుధుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అటువంటి వ్యక్తులు వారు ఒక జాబ్ లేదా వేరే బిజినెస్లో ఉన్నా కానీ స్పెక్యులేషన్ అనేది తమ ప్రొఫెషన్గా మార్చుకోవడానికి సహాయపడుతుంది 5th హౌస్. ఆ ప్లానెట్స్ యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే వారు జాబు కూడా వదిలేసి దీన్నే తమ ప్రొఫెషన్గా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రొఫెషన్లో ఉన్నవారు కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా 5th హౌస్ అనేది స్పెక్యులేషన్ రంగంలో రాణించడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. అలాగే లవ్ అఫైర్స్ అనేవి మ్యారిటల్ లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే 5th లార్డ్ 7th లార్డ్తో మంచి రిలేషన్ కలిగి ఉండడము, 7th హౌస్లో 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, ఇటువంటి ప్లేస్మెంట్స్ వలన లవ్ అఫైర్స్ అనేది సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి దారి తీసేటువంటి అవకాశాలని ప్రమోట్ చేస్తుంది ఈ స్ట్రెంగ్త్ అనేది. ఇక జైమిని పద్ధతిలో కూడా 5th హౌస్ యొక్క ఆరుఢము, పంచమారుఢము, పుత్రకారక గ్రహము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్, అలాగే ప్లానెట్. పంచమారూఢం నుంచి కూడా అఫ్లిక్షన్స్ కనుక ఉన్నట్టయితే సంతానపరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పుత్రకారకుడు అఫ్లిక్ట్ అయినట్టయితే అది కూడా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సంతానం విషయంలో. అలాగే 5th హౌస్కి సంబంధించినటువంటి విషయంలో 5th లార్డ్ కనుక దుస్థానాల్లో ఉన్నట్టయితే 5th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ సంతానం విషయం కావచ్చు, ఇందాక డిస్కస్ చేసిన మిగతా విషయాల్లో కూడా 5th హౌస్ ఎఫెక్షన్ అనేది సంతానానికి, అలాగే 5th హౌస్ ఇచ్చే అదర్ పోర్ట్ఫోలియోస్కి చాలా ఇంపాక్ట్ని కలిగించి కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5th లార్డ్ ఎప్పుడు కూడా 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉండకుండా ఉండడం అనేది మంచిది. అలాగే 5th లార్డ్ లగ్నంలో ఉండడము, 5th లార్డ్ 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ ఈ విధంగా కేంద్రాల్లో ఉండడము, 5th లార్డ్ 9thలో ఉండడము, ఇవన్నీ కూడా రాజయోగ కాంబినేషన్స్గా చెప్పారు. అలాగే 2nd లార్డ్ 5th హౌస్లో, 5th లార్డ్ 2nd హౌస్లో ఇలా ఎక్స్చేంజ్ అవ్వడము, 9th లార్డ్ 5th హౌస్లో, 5th లార్డ్ 9th హౌస్లో ఎక్స్చేంజ్ అవ్వడము, లగ్నాలార్డ్ 5th లార్డ్ ఎక్స్చేంజ్ అవ్వడము, అలాగే లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, లేదా ఇతర కేంద్రాల్లో కానీ ఉండడము, ఇలాంటివన్నీ కూడా రాజయోగాలుగా చెప్పబడ్డాయి. వీటిలో కామన్ పాయింట్ ఏంటంటే ధనానికి లోటు ఉండకుండా చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్తో సొసైటీలో మంచి పేరుతో బతకడానికి అవకాశం ఎక్కువగా కలిగిస్తుంది ఇటువంటి కాంబినేషన్స్, 5th హౌస్ యొక్క కాంబినేషన్స్. ఇవన్నీ కూడా ధనయోగాన్ని ప్రమోట్ చేసేటువంటి కాంబినేషన్స్. ఎప్పుడైతే ధనయోగంలో 5th లార్డ్ పార్టిసిపేట్ చేస్తాడో, లేకపోతే 5th హౌస్లో ధనయోగం ఏర్పడుతుందో అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి 5th హౌస్లో ఉండడము, 2nd లార్డ్ 9th లార్డ్ కలిసి 5th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా ఈ ధనయోగాన్ని ఇంకొంత వృద్ధి చేసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ధనయోగాలకు ఎప్పుడూ కూడా కోణస్థానాల్ని ప్రధానంగా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కోణస్థానాల్లో శుభగ్రహాలు, ఇటువంటి ధనానికి సంబంధించినటువంటి ఆధిపత్యం వహించిన గ్రహాలు ఉంటాయో అది అటువంటి గ్రహాల దశలో చాలా అద్భుతమైనటువంటి ధనయోగాల్ని ట్రిగర్ చేస్తుంది. అలాగే రాజయోగాలు ట్రిగర్ అయినప్పుడు కూడా పదవీ ప్రాప్తి, సడన్ నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే 3rd లార్డ్ 5th లార్డ్ మంచి రిలేషన్లో ఉంటారో, లగ్నాధిపతి కూడా వారితో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడో, అటువంటి వారు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి పేరు ప్రఖ్యాతుల్ని, సక్సెస్ని పొందడానికి వీలుంటుంది. మూవీస్ కావచ్చు, టీవీ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే మీడియా రంగంలో తనదంటూ ఒక శైలి, తనదంటూ ఒక ముద్ర కలిగి మంచి ఫాలోయింగ్ ఉండేటువంటి పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది 3rd లార్డ్ అండ్ 5th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అలాగే కంప్యూటర్ సైన్స్ రంగంలో అటువంటి ఎడ్యుకేషన్లో రాణించడానికి 3rd లార్డ్ 5th లార్డ్, 3rd హౌస్ 5th హౌస్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది
జాతకుడికి హెల్ప్ చేసేటువంటి అంశము. అటువంటి వారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇటువంటి రంగాల్లో చాలా మంచి ప్రతిభను కనబరిచి అద్భుతమైనటువంటి కొంత ఇన్నోవేషన్స్ వారు చేయగలిగి పనిచేస్తున్న సంస్థలో కావచ్చు లేదా ఓన్ బిజినెస్ స్థాపించిన అందులో కూడా మంచి ఉన్నతిని పొందడానికి వీలుంటుంది. ఈ థర్డ్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ అలాగే థర్డ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ కాంబినేషన్ అనేది చాలా చాలా మంచి కాంబినేషను క్రియేటివ్ ఫీల్డ్లో, అందులో కంప్యూటర్స్ రిలేటెడ్ ఫీల్డ్లో రాణించడానికి. ఈ విధంగా ఫిఫ్త్ లార్డ్ అనేది చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని సూచించేటువంటి ఒక ముఖ్యమైన హౌస్. అలాగే ఫిఫ్త్ లార్డ్ అనేది ఎప్పుడైతే హృదయ స్థానం అయిందో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది ఫిఫ్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ మీద, ఫిఫ్త్ లార్డ్ యొక్క ప్లేస్మెంట్, ఫిఫ్త్ లార్డ్ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. ఫిఫ్త్ హౌస్లో కనుక ఉదాహరణకి బెనిఫిట్ ప్లానెట్స్ ఉన్నట్టయితే, ఫిఫ్త్ హౌస్లో చంద్రుడు ఉంటే ఆ వ్యక్తి చాలా మృదువైన స్వభావం కలిగిన వాడు, చాలా ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్న వ్యక్తి, మంచి ఎమోషనల్ వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉన్నట్టయితే అతనికి జ్యోతిష్యంలో మంచి పట్టున ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడానికి, జ్యోతిష్యంలో రాణించడానికి, ఆర్టిస్టిక్ ఫీల్డ్లో మంచి సక్సెస్ని సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక రాహు వంటి ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఇస్తాడు. సంతానపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. అలాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇటువంటి వాటిల్లో మంచి ఇన్నోవేషన్స్ని సాధించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కూడా ఫిఫ్త్ హౌస్ రాహు చాలా బాగా సహాయపడతాడు. అలాగే కేతు ఫిఫ్త్ హౌస్లో కూడా ఇటువంటి రంగాల్లో రాణించడానికి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్. ఫిఫ్త్ హౌస్ శాటర్న్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అది పొలిటికల్ పవర్ ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. ఇక రవికన్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి, మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఇటువంటి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు రవి ఫిఫ్త్ హౌస్ ప్లేస్మెంట్ వలన. కుజుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే అది కూడా ధనయోగానికి చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి మారల్ వాల్యూస్ కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి మారల్ వాల్యూస్ ద్వారా పేరు తెచ్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఫిఫ్త్లో ఉన్నటువంటి కుజుడు బెనిఫిక్గా కనుగొన్నట్టయితే అందజేస్తాడు జాతకుడికి. ఉదాహరణకి కుజుడు యోగకారకుడై ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. సింహలగ్నానికి ఫిఫ్త్లో కుజుడు, కర్కాటక లగ్నానికి ఫిఫ్త్ హౌస్లో కుజుడు, ఇవన్నీ కూడా చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఫిఫ్త్ హౌస్ నుంచి రకరకాల రిజల్ట్స్ని, చాలా పాజిటివ్ రిజల్ట్స్ని, ఒక వ్యక్తికి ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఎలివేషన్ ఇచ్చే రిజల్ట్స్, మంచి ధనయోగాలు, రాజయోగాలు, పేరు ప్రఖ్యాతులు, పదవి ప్రాప్తి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్. అలాగే ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా జైమినిలో పంచమ ఆరూఢము, పుత్రకారక గ్రహం, ఈ రెండూ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సమగ్రంగా పరిశీలించి అటువంటి గ్రహం యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా ఆ జాతకుడు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, ఎప్పుడు కూడా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఆ దశ అంతా కూడా చాలా హ్యాపీ ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అతని లైఫ్లో. చాలా సాటిస్ఫాక్టరీ లైఫ్ గడపడానికి వీలుంటుంది ఫిఫ్త్ లార్డ్ యొక్క స్ట్రెంత్ వలన, ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ వలన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.